ఇది వైఎస్ఆర్సీపీ అఫీషియల్ అని పెట్టారండి ఈరోజు. ఈవేళ పెట్టారండి 5 గంటల క్రితం. మరి ఇది ఎందుకు పెట్టారు నాకు ఇప్పుడు అర్థం కాలేదు. పరకామణి కేసు గురించి ఇప్పుడు ఎవరు మాట్లాడలేదు. అయినా పరకామణి కేసు కోసం ఆ చనిపోయిన ఎస్ఐ గారు పాపం ఆయన చనిపోయి చంపేశారు. ఇక అదే మనం చెప్పలేము. ఇప్పుడప్పుడే అది బయటపడుతుందో లేదో కూడా తెలియదు. పరకామణి కేసులో పట్టుబడ్డ సొమ్ము $9,000 నోట్లు. ఒకవేళ $9,000 అంటే $9,000 అవుతుంది. $9,000 ఇంటూ ₹90 8,18,000 అవుతుంది. అసలు అక్కడ కేసే 72,000. ఏంటంటే ఒక అబద్ధం రాయడానికి ఒక్కొక్కడు ఒక్కొక్క మాట రాస్తున్నారు. అది నిజం అనుకోండి ఒకటే ఉంటుంది. అబద్ధం అయినప్పుడే ఇగో ఎవడో వచ్చినట్టు ఆడు రాస్తాడు. ఏమంటే దానికి 14 కోట్లు కట్టించి సెటిల్మెంట్ చేసామని రాసుకున్నారు. దరిద్రం. మీకు ఇక్కడ ఇది వైసీపీలోనే పెట్టారండి. ఆరోపణ 500 కోట్లకు పైగా అడ్వర్టైజ్మెంట్స్ కింద సాక్షికి ఇచ్చేశారు. జగన్ గారి హయాంలో 500 కోట్ల రూపాయలు అటండి సాక్షికి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారట. అది అబద్ధం అని చెప్పి రాసుకొచ్చారండి. పోనీ రాసిన వాళ్ళు బాగానే రాశారు. మరి ఇక్కడ ఏం పెట్టారు చూసుకోవద్దా? అక్కడ రాసిన దానికి ఇక్కడ పెట్టిన దానికి మ్యాచ్ అవుతుందో లేదో తెలియొద్దా? ఇది పైది 2014 నుంచి 2019 దాకా ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు, అంటే టీడీపీ హయాంలో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు. ఇక్కడ కాలం నెంబర్ 2లో వైసీపీ ఉంది చూడండి. 3,097. ఎంతండి? 3,097. ఏంటి 3,097 అంటే ఇన్ ల్యాక్స్. అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ బై 2014 to 19 ఇన్ ల్యాక్స్లో 3,097. 3,097 లక్షల రూపాయలు టీడీపీ హయాంలో సాక్షికి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు. 30 కోట్ల రూపాయలు ఇచ్చారు 2014 నుంచి 19 దాకా. ఎందుకంటే అక్కడ సర్క్యులేషన్ బట్టి ఇస్తారు. సర్క్యులేషన్ బట్టి అప్పుడున్న సాక్షి మీడియాకి ఇక ఇంత సర్క్యులేషన్ ఉందని వాళ్ళకి 3,097 అనేది ఇచ్చారు. ఏమండి ఇప్పుడు వైసీపీ హయాంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక 2019 to 24 వీళ్ళు నెంబర్ 2లో అదే రాసుకున్న సాక్షి మీడియాకి ఎంత ఇచ్చారండి? ఇక్కడ 37,112 లక్షలు, 371 కోట్లు. గత ప్రభుత్వ హయాంలో 30 కోట్లు అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అంటే దాదాపు 400 కోట్లు. 400 కోట్లు ఇచ్చుకున్నాడట. ఎంత దరిద్రం అండి ఇది! 400 కోట్లు ఇచ్చుకుని మళ్ళీ అక్కడ ఏదో గొప్పగా మళ్ళీ వైసీపీ పేజీలో పెట్టుకుని అబ్బాయి మేము చాలా పర్ఫెక్ట్గా ఇచ్చామని రాసుకున్నారు. అంటే ఆ వైసీపీని అనుసరించేవాళ్ళు, దానికి ఓటేసేవాళ్ళు అందరూ ఎరిపప్పులు ఉంటారని వాళ్ళకి తెలుసు. మనం ఎదురైతే చదివేసి నమ్మేస్తారు తప్ప లోపలికి వెళ్ళి ఇవన్నీ చూడడం అనేది వాళ్ళ ప్రగాఢ విశ్వాసం అండి. లేకపోతే ఎక్కడ 30 కోట్లు, ఎక్కడ 400 కోట్లు, 371 అంటే దాదాపు 400 కోట్లు ఇచ్చుకున్నారు. ఇది కాకుండా కేవలం వాలంటీర్కి ఒక్కొక్కడికి 200 కేటాయించి మీరు సాక్షి పేపర్ కొనండి అని చెప్పి అది చేసింది. అది దాదాపు సంవత్సరానికి 60 కోట్లు, అంటే 5 సంవత్సరాలకు అది 300 కోట్లు. ఇక్కడేమో 400 కోట్లు, అక్కడేమో 300. స్ట్రైట్ వే 700 కోట్లు సాక్షి మింగేసింది. స్ట్రైట్ వే, ఇంకా మిగతా దారులు అడ్డదారులు కాకుండా ఈ 2 విషయాల్లోనే 700 కోట్లు మింగేశారండి. ఈ బాబోయ్, స్కామ్ల్లో రికార్డు సృష్టించినట్టు ఇదే కదా. ఇలాంటి వాళ్ళు ఇంత చిన్న విషయంలో 700 కోట్లు మింగేసిన వాళ్ళు ఈరోజు హెరిటేజ్ ఏదో అన్యాయం చేసింది. హెరిటేజ్కి ఇప్పటికి వచ్చి గవర్నమెంట్ నుంచి ఒక ఆర్డర్ లేదటండి. గవర్నమెంట్కి సంబంధించి ఏది సప్లై చేయటం కానీ, లేకపోతే పెరుగు సప్లై చేయటం, పాలు సప్లై చేయటం, లేకపోతే ఇంకొక నెయ్యి వెన్న సప్లై చేయడం అనేది ఎప్పుడు చేయలేదట వాళ్ళు. అంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఫ్యామిలీ ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. జనరల్గా ఇప్పుడు ఆయన సీఎం అయ్యాడండి, అదే పొజిషన్లో కనుక జగన్మోహన్ రెడ్డి గారికి అలాంటి హెరిటేజ్ లాంటి కంపెనీ ఉండుంటే మొత్తం మధ్యాహ్న భోజన పథకానికి హెరిటేజ్ పెరుగు, ఇంకోటి ఏదో గవర్నమెంట్ ఆఫీసుల్లో వాడాల్సిన దానికి హెరిటేజ్ నుంచి పాలు, ఇంకో దానికి అలా సప్లై చేద్దాడు జగన్ గారు ఉంటే, జగన్ గారు అయ్యి ఉంటే. కానీ చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఆ కుటుంబం ఎప్పుడు కూడా ప్రభుత్వ పనులకి ప్రభుత్వంతో కాంట్రాక్ట్ పెట్టుకునే ఏ విషయాన్ని కూడా హెరిటేజ్ని వాడలేదు. కేవలం బయట ప్రజలే అది నచ్చితే కొంటారు, నచ్చకపోతే కొనరు. అయినా కూడా అది ఈ రోజున 40 కోట్ల సంస్థ 4,000 కోట్లు అయిందంటే ప్రజలు ఎంత ఆదరించారు ఆ సంస్థని. ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఆవిడ ఉండేదండి. ఆవిడ తప్పులు చేస్తే ఎదపనులు చేస్తుంది. ఆవిడని ఎవరైనా ఎదపని చేసి వీడని తిడితే 10 రోజులు తిడుతుంది వాళ్ళని మళ్ళీ తిరిగి. 10 రోజులు, 1 రోజు 2 రోజులు కాదు. అందుకని ఆవిడ ఏ ఎదపనులు చేసినా ఎవరు తిట్టరు, ఎవరు ఆవిడ జోలికి వెళ్ళరు. వద్దురా బాబా మనిషి నోట్లో నోరేటి ఎందుకు వదిలేస్తారు. ఈరోజు వైసీపీ వాళ్ళ పని అలాగే ఉంది. వాళ్ళు లడ్డూలో కల్తీ చేశారండి. సిట్టోళ్ళు నెల్లూరు కోర్టులో ఛార్జ్షీట్ ఎటువంటి ఒరే బాబు మీరు ఏడ్రా నెయ్యి అని చెప్పి ఏదో కల్తీతో ఆ సింథటిక్ ఏదో కెమికల్స్తో చేస్తారట, ఇదేం పనిరా ఇదేం దరిద్రో బాబు అని అడిగితే ఇక అక్కడి నుంచి మొదలెట్టారండి. మొదలెట్టి అబ్బాయి కాదు మేము అసలు చేయలేదు, అది అసలు కల్తీ లేదని మాకు క్లీన్ చీట్ వచ్చింది అన్నారు. కొన్ని రోజులు సిబిఐ వాళ్ళు అబ్బాయి లేదు ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే టైఅప్ పెట్టుకున్నారు, అప్పుడుదే కల్తీది అన్నారు మరికొన్ని రోజులు. ఇప్పుడు అక్కడి నుంచి ఎక్కడి నుంచి అలా తిప్పి లేదు ఇదంతా హెరిటేజ్ కోసమే చేశారు, ఇప్పుడు హెరిటేజే మొత్తం అంతా చేస్తుందని మళ్ళీ ఇప్పుడు నువ్వు తప్పు చేసావు నువ్వు మాట అంటే 10 రోజులు తిట్టా మనిషికి. నువ్వు తప్పు చేశారా బాబు ఇది కూడా ఆధారాలను ఇస్తే తప్పు చేయని కంపెనీల మీద, కుటుంబాల మీద, పార్టీల మీద దుష్ప్రచారం ఇంతమంది నోర్లేసుకుని పడిపోయే మీకు ఏం తేడా ఉంది?
అయినా ఏం చెప్పలేములేండి, ఎందుకంటే తలుపులు వేసుకుని తొడగొట్టేవాడిని ఎవరేం చేయగలరు? తలుపులు వేసుకుని తొడగొడుతున్నారు వైసీపీ వాళ్ళు అందరూ. ఒరే రండిరా బాబు, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే డాక్యుమెంట్ పట్టరండి, ఈ అబ్బా మీరు నేను తేల్చుకుందాం, మాట్లాడుకుందాం రండి అని అక్కడ తొడగొట్టి సవాల్ ఇస్తున్నాడు నారా లోకేష్ గారు. రండి పట్టండి, మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయో, మా దగ్గర ఉన్న ఆధారాలు చూపిస్తామంటే అక్కడికి ఒక్కడు వెళ్దాం. మేము ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటాం, మీరు అక్కడికి రారు, మీరు ఎక్కడే ఉంటానంటారు, ఇళ్లలో కూర్చొని ప్రెస్ మీట్లు పెడతారు, లేదా 10 మందిని కలిసి గుంపు కూడుకుని ఒకటి దగ్గర ఒకటి చూసుకుని ఇప్పుడు పిలిపించండి అని చెప్పి ఏదో తప్పుడు ఏది వాగితే అది. ఎందుకంటే ఎదురున్న పత్రికా విలేకరులు ఏమి అడగరు కదా, వాళ్ళ దగ్గర ఏం ఆధారాలు పెట్టుకోరు కదా వాళ్ళు. ఇదేటా వాళ్ళు చెప్తారు ఇదిగో ఆధారం అని అడుగుతారా? వాళ్ళు అడగరు, ఏ సోది చెప్తే ఆ సోదిని టెలికాస్ట్ చేస్తారు. అదే మరి అసెంబ్లీలో అయితే అలాగ ఉండదు కదా, ఏ సోది చెప్తే ఆ సోది కుదరదు అక్కడ, అందుకని వీళ్ళు వెళ్ళరు అక్కడికి. అయ్యా ఇక్కడ మళ్ళీ వీళ్ళు పెట్టుకున్నారండి, ఇది నేను పెట్టింది కాదు, ఇదిగో వైఎస్ఆర్సీపీ, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ సాక్షిగా 500 కోట్ల పైగా అడ్వర్టైజ్మెంట్ తీసుకుందని ఇచ్చారు. వాస్తవం ఏంటంటే సర్క్యులేషన్ ఆధారంగా పై స్థాయిలో ఉన్న పేపర్లకు నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చింది. ఇందులో ఈనాడు సహా మిగిలిన పత్రికలు కూడా చాలా ఉన్నాయి. ఎన్నికలకు ముందు తాము ప్రకటనలు వేయలేమని ఈనాడు సమాచార శాఖకు మెయిల్ కూడా చేసింది. ప్రకటనల జారీలో ఎలాంటి అక్రమాలు జరగలేదని శాసనసభకు ఇచ్చిన జవాబులు చెప్పారు. మీరు చెప్పడం ఏంటి? ఓ దొంగోడిని పోలీసుడు పట్టుకుని జైలు తీసుకెళ్తామంటే కానిస్టేబుల్ అని వదిలేసాడట. మరి యారాడిని వదిలేసేవారంటే ఆడు చాలా మంచోడండి అన్నాడట. ఊరాడు మంచోడే నీకెవడు చెప్పాడు అంటే ఆడే చెప్పాడండి అన్నాడట. అలా ఉంది కదండి ఇది, మీకు మీరే చెప్పేసుకుంటారా? గత ప్రభుత్వం ఆయన అంటే 14 నుంచి 19 దాకా 30 కోట్ల అడ్వర్టైజ్మెంట్లు తీసుకునే ఆ రేంజ్ ఉన్న సాక్షి పేపర్కి 19 నుంచి 24 దాకా జగన్ గారు అధికారంలోకి వచ్చి 400 కోట్లు అప్పనంగా దోచిపెడితే అదేం తప్పు కదా, తప్పు కాదని ఇచ్చారా? మా మనుషులు కానీ ఏం మనుషులేని బాబు వెళ్ళాం అంటే దీని తోడు నన్ను అడిగితే మీరు ఏమి రాసుకోకంటారు బాబు, మీరు రాసుకుంటేనే అన్ని బొక్కలు బయటపడతాయి. ఇది కూడా వైసీపీలోనే పెట్టారండి. ఏంటండి కథ? ఆరోపణ హౌసింగ్ స్కీమ్ కోసం 50% సిమెంటు భారతీయ సిమెంట్స్ నుంచి కొనుగోలు చేశారని ఆరోపణ చేశారట. వాస్తవం ఏంటంటే అప్పుడు వీళ్ళు చెప్తారట, వాస్తవం మనం నమ్మాలి. ఏనంటే ప్రభుత్వం చేపట్టే సాగునీటి ప్రాజెక్టులు, హౌసింగ్ సహా ప్రభుత్వ భవనాలు తదితర నిర్మాణ కార్యక్రమాలకు మార్కెట్ రేటు కన్నా తక్కువగా సరఫరా చేయాలంటూ వైఎస్ జగన్ ప్రభుత్వం సిమెంట్ కంపెనీలకు ఆదేశాలు ఇచ్చింది. ఏమంటే మార్కెట్ రేటు కన్నా తక్కువకి చేయమని చేయటం ఏంటి? ఇప్పుడు అక్కడ ఆ నెయ్యి ఎందుకు కల్తీ చేశారు వీళ్ళు? ఎందుకంటే ఉన్న రేటు కన్నా తక్కువ రేటుకి ఇచ్చేయాలి వీళ్ళకి. తక్కువ రేటుకి ఇచ్చేస్తే ఆ మిగిలిన రేట్లు దొబ్బేస్తారు. అందుకని శ్రీవారి హుండీ ఆదాయం నుంచి వచ్చిన డబ్బు, ఆ డబ్బుతో ఆ శ్రీవారికి ఆ కానుకల రూపంలో ఇచ్చిన వాళ్ళకి ఇచ్చే లడ్డుని వాది కల్తీ చేశారు. అక్కడ కాంప్రమైజ్ అయ్యే రేట్ కోసం ఎవరో కల్తీ వాడికి ఇచ్చారు కాంట్రాక్ట్. అక్కడికి అసలు నెయ్యి లేనివాడికి ఇచ్చేసి 70 రూపాయలు కూడా చేయడానికి 350 రూపాయలు 70 రూపాయలు చేసుకుని ఉన్న 300 లీటర్లు 60 లక్షల లీటర్లు 250 కోట్లు ఫ్రాడ్ అక్కడ.